బాలుడు తోటకూర. ఒక గ్రామంలో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకు ఉన్నాడు. తను చిన్నతనంలో ఒకనాడు పక్కింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొనొచ్చి తల్లికి ఇచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగిలించుకొని మా నాయనే అని మెచ్చుకుంది. అదేదో ఘనకార్యము అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలా బాగున్నాదని తలచి ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో నుంచి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టాడు. తల్లి తప్పుని కూడా మందలించలేదు. అదే అవకాశంగా తీసుకొని రోజూ స్కూల్లో తన తోటి పిల్లల దగ్గర పెన్ను గానీ, పెన్సిల్ గానీ, పుస్తకం గానీ దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడయ్యేటప్పటికి గజదొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు పోలీసులు అతన్ని పట్టుకోబోతుండగా అతని తల్లి, అయ్యో! తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేకపోయానే, చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటివాడు కాకపోవును కదా అని దుఃఖించింది. కావున ఎప్పుడూ దొంగతనము చేయరాదు.